కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి సమస్తాన్ని మన కోసం ఇచ్చాడు కాబట్టి మనము ఆయన యొక్క త్యాగాన్ని తలంచుకుంటూ ఆయన ఇచ్చిన ఉచిత రక్షణను మనం నిర్లక్ష్యం పెట్టకుండా మనం ఏం చేయాలి తెలుసా? ఆయన మార్గంలో నడవాలి. ఈ లోకం నుంచి ఏమి తీసుకెళ్ళలేము కానీ ఒక్కటి మాత్రం తీసుకెళ్ళవచ్చు, అది రక్షణ, పరిశుద్ధ జీవితం. అదే పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తుంది. అంతే కదా, ప్రభు ఏమన్నాడు? నా నీతిని చెప్పండి, నా నీతిని నా రాజ్యమును వెతకండి అన్నాడు. ఏమన్నాడమ్మా? నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు సమస్తము మీకు ఇస్తానన్నాడు. అంతే కదా. పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకున్నది, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించరా? పోషిస్తాడు ఖచ్చితంగా. తన బిడ్డలను ఎప్పుడు కూడా పసుపు పెట్టాడు దేవుడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆకలి కొననీయడు. తన బిడ్డలను ఆకలి కొననీయడు. సింహం పిల్లలు లేచి గలవై ఆకలి కొనడు కానీ చెప్పండి, తన ఎందుకు భయపడు గలవారి ఎప్పుడు కూడా ఆయన ఆకలితో ఉంచాడు. అంతగా ప్రేమిస్తున్నాడు మన దేవుడు. దేవుని కోసం మనం ఆశపడాలి. ఎవరి కోసం ఆశపడాలి చెప్పండి? దేవుని కోసం, ఆయన మందిరం కోసం ఆశపడాలి. యేసు ప్రభు లేకపోతే ఈ రోజు ఈ సమయం గడవదు అన్న ఆలోచనతో మనం ఉండాలి. ఆయన లేకపోతే ఒక కాలు కూడా నేను తీసి అడుగు కూడా వేయలేను అన్న ఆలోచన మనలో ఉండాలి. అప్పుడే మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉందని ఇందువలన మనకు తెలియపరచబడుతుంది. దేవుని కొరకు మనం జీవించాలమ్మా. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 43వ వచనంలో, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయదు, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. భక్తులు ఏమంటున్నారు చూడండి, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయద్దు. దేవునితో ప్రార్థిస్తున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు, నా నోట నీ వాక్యం ఉంచు ప్రభువా. అంతేకాదు, నీ న్యాయ విధులు నేను పాటించాలి. ఎవరి న్యాయ విధుల మీద చెప్పండి? ఎవరి న్యాయ విధుల మీద? దేవుని న్యాయ విధుల మీద ఆశపడాలంట. అంటే ఏంటి? యథార్థంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. ఈ లోకం ఏమంటది? యథార్థంగా ఉంటే పదార్థం దొరకదండి. అంతే కదా. ఎక్కడ చూసిన మోసమే కనపడద్దు. మీరు ఇతనాలు కొండగిన ఇతనాలు మోసమే. అంతే కదా. ఎక్కడికి వెళ్ళి రైస్ కొనాలనుకోండి, అక్కడ కూడా మన రేషన్ కలుగుతున్నారు. దాంట్లో మోసమే. ఎక్కడ చూసినా అన్నింటా మోసమే కనపడతారు. ఎక్కడ చూసినా మోసం కనపడుతుంది. లోకం కాబట్టి మోసం. మరి దేవుని సంఘంలో ఆ మోసం కనపడకూడదు. దేవుని సన్నిధిలో ఆ మోసం కనపడకూడదు. లోకంలో ఉండొచ్చు, సాతానుకు సంబంధించిన వారిలో ఈ మోసం కనపడొచ్చు, కానీ వాడు అబద్ధానికి జనకుడు. అపవాదం ఎవడు? అబద్ధానికి జనకుడు, మోసపరచువాడు. సాతాను సంబంధులు అలా చేస్తారు. మంచి బియ్యంలో రేషన్ బియ్యం కలిపి చమ్మేస్తా ఉంటారు, లాభం కోసం కక్కుర్తి పడతా ఉంటారు. మరి దేవుని బిడ్డలు అలా చేయొచ్చా? అలా చేస్తే దేవుని బిడ్డలు అంత అనిపిస్తారా? అనపడరు. మనం న్యాయంగానే ఉన్నాం. దేవుడు ఏమన్నా దేవుడు చెప్పాడు, పక్షులను చూడండి, వింటవు, కోయవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. నిలబడేది ఏంటి? దేవుని బిడ్డలుగా మనకుంటే ఆ సాక్ష్యం నిలబడుతుంది. నిలబడేది ఏంటంటే ఆ రక్షణ తీసుకున్న తీర్మానం నిలబడుతుంది. అందుకని మనం ఏ తప్పు చేయకుండా దేవుని మార్గాల్లో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదే ప్రభు నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. యథార్థంగా బ్రతకమని, తర్వాత దేవుని ఆశ్రయించమని, దేవుని కొరకు జీవించమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ యథార్థతే, ఆ పట్టుదలే, ఆ నమ్మకత్వమే, నీ యొక్క రక్షణ న్యాయ విధులే నిన్ను కాపాడతాయి. ఏదైనా సందర్భంలో ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఇవే నిన్ను కాపాడుతూ ఉంటాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఖచ్చితంగా. బ్రతుకు మూలంగా తన యొక్క జీవితంలో మరి ఆ వ్యక్తి న్యాయాన్ని అనుసరించాడు, నీతిని అనుసరించాడు, యథార్థం తప్పలేదని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆపద నుంచి తప్పిస్తాడు. యోబు కూడా ఊదు దేశంలో గొప్ప భక్తిపరుడు, యథార్థవంతుడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఆపద వచ్చిందా లేదా? 10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, పనివారు లేవు, వస్త్రాలు లేవు, సమస్తం పోయి ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడమ్మా? పెంట కుప్ప మీద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు?
ఈ పెంట కుప్పే నా శరణ్యం అనుకున్నాడు. పెంట కుప్ప మీద కూర్చుని ఏం తీసుకున్నాడు?